నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఓ వ్యక్తి చేసిన ఈ సాహసం చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి. ఇక బాత్రూమ్ ఎంత స్థలం ఉంటుందో అచ్చం అంతే స్థలంలో ఏకంగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడండి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట పిచ్చగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మన హైదరాబాద్ జనం ఏమంటున్నారో తెలుసా? మా హైదరాబాద్ లో ఇలాంటి అగ్గిపెట్టే బిల్డింగ్లు చాలానే ఉన్నాయండి అని. అసలు ఈ బిల్డింగ్ వింత కథ ఏంటి, ఎందుకు ఇలా కట్టారు, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా నమ్మశక్యం కాని విషయమే. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, దీన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఒక బాత్రూమ్ ఎంత స్థలం పడుతుందో సరిగ్గా అంతే స్థలంలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారండి. ఒకసారి ఊహించుకోండి, మనం కనీసం ఒక చిన్న రూమ్ కట్టాలంటేనే బోలెడంత స్థలం కావాలి అంటాం. కానీ ఈయన ఏకంగా 3 ఫ్లోర్లు లేపేశారు. చిన్న ఇరుకు స్థలంలో గజాల కొలతలతో సంబంధం లేకుండా 3 అంతస్తుల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఓ ఇంజనీర్ అద్భుతమనే చెప్పాలి. ఇంత చిన్న స్థలంలో కూడా పైకి వెళ్ళడానికి మెట్లు, లోపల చిన్నపాటి గదులు, బాత్రూంలు, అన్ని సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేశారంటే ఆ వ్యక్తి తెలివితేటలు మెచ్చుకోవాల్సిందే. ఈ వీడియో బయటపడినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దాన్ని చాలా మంది చూసి షాక్ అవుతున్నారు. అయితే మన హైదరాబాద్ నెటిజన్లు మాత్రం ఓ అడుగు ముందుకేశారు. ఏముంది, మన హైదరాబాద్ లో ఇలాంటివి చాలానే ఉన్నాయండి, మామూలే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజమే, హైదరాబాద్ లో స్థలం కొరత విపరీతంగా ఉంది. చిన్నపాటి స్థలం దొరికినా దాన్ని వదలకుండా ఇలాంటి అగ్గిపెట్టె లాంటి బిల్డింగ్లు చాలానే పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు బేగంపేట్, అమీర్పేట్, మారేడుపల్లి లాంటి చోట్ల ఇలాంటి చిన్న చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడం చాలా మామూలు విషయం. ఇప్పుడు నగరమంతా ఇదే ట్రెండ్. ఎందుకు ఇలా అంటారా? స్థలం ధరలు ఆకాశాలంటుతున్నాయి. చిన్న స్థలం దొరికినా వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఒక అంతస్తు కట్టుకొని పైన అంతస్తులు అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి కట్టడాలతో స్థలం కొరతను అధిగమించవచ్చు అనుకుంటున్న భద్రత, గాలి, వెలుతురు లేకపోవడం, జీవన ప్రమాణాలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఏదేమైనా ఈ బాత్రూమ్ సైజ్ బిల్డింగ్ మాత్రం రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ఓ కొత్త ట్రెండ్ కి నాంది పలికిందనే చెప్పాలి. వింతైనా ఇది వాస్తవం.